గుంటూరు ఆవకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి. కారం కారంగానండి, ఎంత బాగుంటుందోనండి. మనం ఉట్టి ముక్కలు అన్నం తింటామండి, గుజ్జు కూడా ఉండాలి కదా. గుజ్జు తక్కువ ముక్కలు ఎక్కువ ఉండేటట్టు కాదండి, కరెక్ట్గా కొలతలు చూసి వేసుకుంటే అప్పుడు మనం గుజ్జు ఉండేటట్టు వేసుకుంటే అన్నంలో కలుపుకోవటానికి బాగుంటుందండి. మొక్క ఎక్కడ అన్నంలో కలుస్తుందండి మీరు చెప్పండి. కాబట్టి మొక్కలు ఎక్కువ గుజ్జు తక్కువ వేసుకుంటున్నారండి అందరూ. అట్లా కాదు, గుజ్జు ఉండాలండి, మొక్కల కంటే ఎక్కువగా గుజ్జే ఉండాలండి. అప్పుడు మనకు ఆవకాయ పచ్చడి తిన్నట్టు ఉంటుందండి, కారం కారంగా. ఒక అరగంట పాటు ఉంచుకుంటాను నీళ్ళల్లో. దీనితో కొలుచుకుంటే 2 అయినాయండి మామిడికాయ ముక్కలు. దీంతో కొలుచుకుంటే 2 అయినాయి. మెంతులు ఆవాలని ఉప్పుని ఎండబెట్టుకొని మిక్సీకి వేసుకున్నాను. చిన్నుల్లిపాయలు ఇవి సరిపోతాయి. ఆవపిండి దీనికి సగం తీసుకున్నాను. మెంతి పిండి అండి, ఆవపిండిలో 4వ వంతు తీసుకోవాలి. ఇది తీసుకుంటున్నాను మెంతి పిండి. కారం కూడా సగం తీసుకుంటున్నాను. చిన్నుల్లిపాయలు ఇవి వేసుకుంటున్నాను. ఉప్పు కూడా సగం తీసుకుంటున్నాను. ఉప్పు కూడా సగం తీసుకున్నాను. అన్నిటినీ కలిసేటట్టు కలిగి తిప్పుకుందాము. చాలా తేలికండి ఆవకాయ పచ్చడి పెట్టుకోవటం. కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. నువ్వుల నూనె దీంతో తీసుకున్నానండి. ముక్కల్ని మామిడికాయ ముక్కలు దీంట్లో ముంచుకొని దీంట్లో వేసుకుందాము. నూనెలో ముంచి ముక్కలన్నిటిని వేసుకున్నామండి. ఇప్పుడు మొత్తం కలిసేటట్టు కలిగి తిప్పుకుందాము. ముక్కలకి అన్ని పట్టేటట్టుగా కలిపేసుకున్నానండి. చక్కగా పట్టేసింది ముక్కలకి. కొలతలండి, మనం దేంతో అయితే కొలుచుకుంటామో 4కి 1 చొప్పున తీసుకున్నాను. ఆవు పిండి, ఉప్పు, కారం ఒకే కొలత అండి. మెంతి పిండి దాంట్లో 4వ వంతు వేసుకోవాలి. నువ్వుల నూనె పట్టినంత కలుపుకోవాలండి. నేను ఇప్పుడు నూనె కలిపేసుకుంటున్నాను. ఆవకాయ పచ్చడి రెడీ అయిపోయింది. గుంటూరు ఆవకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఈ పచ్చడి నేను ఈ సీసాలో పెట్టుకుంటున్నాను. 3 రోజుల తర్వాత అండి ఒకసారి మళ్ళీ రుచి చూసుకొని తగ్గితే కలుపుకోవచ్చండి. ఇప్పుడు సీసాలో పెట్టేసుకుంటున్నాను. ఎంతో రుచిగా ఉండే, కారంగా ఉండే గుంటూరు ఆవకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి. చేయటం చాలా ఈజీ, అన్నిటికంటే ఈజీగా తయారు చేసుకున్న పచ్చడి గుంటూరు ఆవకాయ పచ్చడి.